సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల విషయంలో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆచరణను పూర్తిగా విస్మరించారు. 30 ఏళ్ల పాటు తమ దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫలితంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తలకిందులవుతుందని, ఉద్యోగ విరమణ పొందిన 3 నెలల్లోపు పెన్షనరీ బెనిఫిట్స్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఎప్పుడో ఒకసారి వాటిని జమ చేస్తామని చెబుతుంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన పలువురు బెనిఫిట్స్ అందకని చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక వైద్య సేవలను ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేయడంతో తాము పొందిన వైద్య సేవలకు ఇప్పటి వరకు మెడికల్ రియంబర్స్మెంట్ జమ కావడం లేదు. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా కొత్త పందాను ఎంచుకున్న ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో ఆడుకుంటుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుస్థితి గతంలో ఎప్పుడూ తాము చూడలేదని పెన్షనర్లు అంటున్నారు. ఇక కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, సౌకర్యాలు మరెన్నో ఎత్తు పల్లాలను పంచుకునేలా పెన్షనర్ల దినోత్సవం రానే వచ్చింది. ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి లలిత కళా పరిషత్తు, ఉపాధ్యాయ భవన్తో పాటు పెన్షనర్ల సంఘాలతో వేడుకలు నిర్వహించారు. బుధవారం ఉదయం ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లను సన్మానించారు. అలాగే లలిత కళా పరిషత్తులో జరిగే కార్యక్రమంలో తమ సమస్యల వాణిని వినిపించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయసు దాటిన పెన్షనర్లను సన్మానించబోతున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ తెలిపారు.